జగన్ రాజకీయ అంతం తెలుగుదేశం పంతం. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలుగా వచ్చినటువంటి వాళ్ళని జాగ్రత్తగా పక్కన పెట్టగలిగింది. కాంగ్రెస్ లాంటి దాన్ని కూడా పక్కన పెట్టగలిగింది. చివరికి తన మీద ఆధారపడే పరిస్థితి తెచ్చుకోగలిగింది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గురిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఆంధ్రాలో చేయడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. తెలంగాణలో అదే కాంగ్రెస్లో తను చెప్పిన మనిషిని పెట్టించుకోవడంలోనూ సక్సెస్ అయింది ముఖ్యమంత్రిగా. ఆ స్థాయి విజయం తెలుగుదేశం వశమైంది. మధ్యలో పుట్టుకొచ్చినటువంటి ప్రజారాజ్యం కావచ్చు, శాంతం పక్కకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. జనసేన తన వెనకాల తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడంటే ఉండకపోగా ఎదురు తిరగటం కాదు, తనని ఒకసారి అధికారంలోకి రానియకుండా భారీ మెజార్టీతో విజయం సాధించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులే అతనికి ఉరితాళ్లుగా చేసి అతని రాజకీయ జీవితం అంతం చెయ్యాలన్నటువంటి కాన్సెప్ట్తో శరవేగంగా పావులు కదుపుతోంది. జగన్ చుట్టూ ఒక ఉచ్చు బిగిస్తోంది. అది లిక్కర్ కేసు కావచ్చు, మరికొన్ని కేసులు కావచ్చు. అదే సందర్భంలో పాత కేసులు త్వరగా విచారణ పూర్తి చేయించి శిక్ష పడేలా చేస్తే గాలి జనార్దన్ రెడ్డి తరహాలో రాజకీయ జీవితానికి పనికి రాకుండా చేయాలన్నటువంటి ఒక కసితో పనిచేస్తుంది. ఏ మేరకు సాధ్యమవుతుంది అన్నటువంటిది కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.